కాలం గడిచింది. సత్యవతి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. వారి పేర్లు చిత్రాంగదులు మరియు విచిత్ర వీర్యుడు. భీష్ముడు వారిని తన సొంత పిల్లల్లాగా రక్షిస్తూ పెంచాడు. చిత్రాంగదుడు రాజుగా ఎదిగాడు. ఒకరోజు అతను గంధర్వరాజుతో ఘోర యుద్ధంలో ప్రవేశించాడు. ఆకాశం మెరుపులతో గర్జిస్తోంది, భూమి యుద్ధధ్వనులతో కంపిస్తోంది. ఆ ఘోర యుద్ధంలో గంధర్వరాజు చేతిలో చిత్రాంగదుడు ఓడిపోయాడు. కురుక్షేత్ర భూమి మీద పడిపోయిన ఆ రాజు హస్తినాపురానికి ఒక గొప్ప నష్టంగా మారిపోయాడు. చిత్రాంగదుడి మరణం తర్వాత హస్తినాపురం హృదయం ఖాళీ అయింది. రాజభవనం ఇప్పుడది ఒక శ్మశాన నిశ్శబ్దం. రాజులు ఋషులు తలవంచి నిలబడ్డారు. కానీ భీష్ముడు చిన్న వయసున్న విచిత్ర వీర్యుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టాడు. హస్తినాపురం కొత్త రాజును స్వాగతించింది. ఆ రాజ్యానికి నిజమైన రక్షకుడు ఒక్కరే, భీష్ముడు. అతని కళ్ళలో బాధ ఉన్నా హృదయంలో ధర్మం మంటలా రగులుతోంది. సత్యవతి రాజమాతగా తన ఆజ్ఞలతో రాజ్యాన్ని నడిపిస్తోంది. ఇది ప్రారంభం మాత్రమే. ధర్మం, విధి, అధికారాల మధ్య మొదలయ్యే ఈ కథ త్వరలోనే మహాభారతాన్ని కదిలించే తుఫానుగా మారబోతోంది. విచిత్ర వీర్యుడి భవితవ్యం, భీష్ముడి నిర్ణయాలు, సత్యవతి సంకల్పం, ఇవన్నీ కలిసి ఒక మహాయుగాన్ని మార్చబోతున్నాయి. ఇది తదుపరి అధ్యాయానికి నాంది.